ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడానికి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. ఫిట్నెస్ విషయంలో భారత యువతను 125 సంవత్సరాల క్రితమే స్వామి వివేకానంద తట్టి లేపారు. బీ బోల్డ్, బీ స్ట్రాంగ్, స్ట్రెంగ్త్ ఈజ్ లైఫ్, వీక్నెస్ ఇస్ డెత్ అంటూ ఆ రోజే ప్రపంచాన్ని మొత్తం జాగృతం చేశారు యువతను. ఈ రోజున ప్రధాని నరేంద్ర మోదీ అదే విషయాన్ని స్ఫూర్తిగా తీసుకొని యువత కోసం ఫిట్ ఇండియా ఉద్యమాన్ని స్థాపించారు. దీన్ని బేస్ చేసుకొని ఫిట్నెస్ ప్రాధాన్యతను తెలియజేసేలా బాల్ వికాస్ విద్యార్థులు చేసే ఈ ప్రయత్నాన్ని వీక్షించండి, మనసారా ఆశీర్వదించండి. కోడికన్నా పొద్దుగా లేచి చెవుల కన్నా కాకి గొల పెట్టిడు. వీడు వాడుకోడు పక్కన వాడుకోనియాడు. అరే ఈడవాడు రా, దెయ్యాలు తిరిగే టైంలో పూజలు చేసుకుని రాహుల్ అన్ని బంగారం ఇద్దరిని ఖరాబ్ చేసి ఆడిని కూడా పొద్దుగాలు వేసి పూజ చేస్తాడు. ఆడు వాడుకోడు పక్కన నుండి వాడుకోండి. అరే అందరూ పొద్దున్న లేచి ఎందుకు రా గొడవ పెట్టుకుంటారు? ఎప్పుడు చూసినా మీ ఇల్లు ఒకటి ఆడోడు ఎప్పుడు అంది. లేవంటారే తొందర లేవండి. ఎంతసేపు పడుకుంటారా? ఇంకా ఎంతసేపు పడుకుంటారు? నేను అన్నారు కదా రామకృష్ణ మఠ వెళ్తాం యోగా చేస్తామని. ఎంతసేపు పడుకుంటారు? నిద్ర తప్పించి ఇంకేం లోకం లేదా మీ అందరికీ? తొందర లేవండి. ఎంతసేపు పడుకుంటారు? ఇంకా లేవండి. లేవండి. నేనైతే వెళ్తున్నాను, ఆ తర్వాత మీ ఇష్టం. లేవండి. అరే ఇంకా పోలేదారా? అరే లే, తొందర లే. అరే ఎవర్రా నన్ను ఎవరు లేపుతున్నట్టు అనిపిస్తుంది. అరే నాకైతే స్వామి వివేకానంద వచ్చి లేరా అని లేపుతున్నట్టు అనిపిస్తుందిరా. టైం ఎంత? 9:45 రే. సార్ యోగా అప్లికేషన్ ఫామ్ సార్ యోగా అప్లికేషన్స్ కావాలి సార్. యోగా అప్లికేషన్ ఫామ్ సార్. సారీ సార్, టైం అయిపోయింది. కౌంటర్ క్లోజ్ అయిపోయింది. అప్లికేషన్ కూడా అయిపోయింది. సార్ రిక్వెస్ట్ చేయండి సార్, ప్లీజ్ సార్. అప్లికేషన్స్ అయిపోయింది సార్. ప్లీజ్. ఏమన్నా గవర్నమెంట్ జాబా? ఇదేమన్నా పెద్ద ఆఫీసా? అప్లికేషన్స్ అయిపోయినాకే బ్యాంక్ వాళ్ళే 10-12 వరకు ఉంటారు. మీరు ఎందుకు ఇవ్వట్లే అప్లికేషన్స్? మేము ఎక్కడి నుంచి వచ్చాం తెలుసా? శంషాబాద్. ఎంతసేపు పడుతుంది రావడానికి? బాబు మీరు శంషాబాద్ వచ్చినట్టే హైదరాబాద్ ఉంది. అహ్మదాబాద్ వచ్చినప్పుడు నేను ఇవ్వలేదు. సారీ, అప్లికేషన్స్ అయిపోయాయి. సమయపాలన ముఖ్యత. అయితే నీ పేరేంటి చెప్పు ముందు. నీ పేరేంటి? ఇమాజిన్ ఫిలాస్. నీ ప్రొడ్యూసర్ నేను. మాకు ప్రొడ్యూసర్ మేనేజర్ ఉంటారు, మాకు డైరెక్టర్స్ ఫామ్ ఉంటారు. అలా స్వామి చెప్పాలంటే స్వామి జనరా సార్. ఇక్కడ నోటీస్ బోర్డు ఉందా? అయ్యా జీన్స్ చేసుకోవాలంట. అరే ఉట్టి వైట్ డ్రెస్ తీసుకోవాలంటరా. టైం టు టైం ఉండాలంటారా? అయ్యా అరే మనం శంషాబాద్ లో ఉంటున్నాం రా. ఎట్లా రా? సేపడుతుందిరా. అవునరా. అరే తేజ రా. ఎక్కడున్నారా? ఎంతసేపు మొత్తం అప్లికేషన్. మీ సంగతి నాకు తెలుసురా, మీరు ఇట్లాగే చేస్తారని. దానికే నేను ముందే మీకోసం అప్లికేషన్ తెచ్చిన. తీసుకోండి. అరే ఇంకనైనా రామకృష్ణ మఠకి పొద్దున్నే లేచి రండి రా. నమస్తే అమ్మా.
నమస్తే అన్న. నమస్తే. ఏంటమ్మా మీరు నిలబడడానికి ఇంత కష్టపడుతున్నారు? ఎప్పుడు కూర్చోలేదా కింద? అవునా? ఓకే. ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరందరూ? శంషాబాద్ నుంచి వచ్చారా? చాలా దూరం నుంచి వచ్చారు. అయితే చాలా ఇంట్రెస్ట్ ఉందన్నమాట మీకు యోగా నేర్చుకోవడానికి. ఓకే, గుడ్. మీరు ఏం చేస్తూ ఉంటారు? అందరూ ఇంజనీరింగ్ చేస్తున్నారా? ఓకే, గుడ్. మీరు యూజువల్గా మార్నింగ్ ఏ టైంలో లెగుస్తారు? ఏంటి ఎర్లీ మార్నింగ్ 10 o'clock? అది ఎర్లీ ఎలా అయింది? నాకు అర్థం కావట్లేదు. అది ఎర్లీగా? అందరూ అదే టైంకి లెగుస్తారా? లేదన్నా, నేను పొద్దున 4:30కి బ్రహ్మ ముహూర్తం అప్పుడు లేస్తాను. అవును సార్, లేచి మమ్మల్ని వెరీ నైస్, వెరీ నైస్. అది నిన్న ఎక్కడ చూశానమ్మా, నిన్ను చూసినట్టు అనిపిస్తుంది నాకు. ఎక్కడ చూశాను? ఇంతకు ముందు ఎప్పుడైనా వచ్చావా ఇక్కడికి? ఇంతకు ముందు నేను విఐహెచ్లో 1 month యోగా కోర్స్ చేశాను సార్. ఓ అద్దా సంగతి, అసలు విషయం అక్కడ ఉందన్నమాట. ఓకే ఓకే. అయితే త్వరలోనే వీళ్ళు కూడా నీలాగా మారిపోతారన్నమాట. నైస్. నేనే తీసుకొచ్చాను సార్ వీళ్ళందరినీ. వెరీ గుడ్, వెరీ గుడ్ అమ్మా. ఓకే, నేను ఈరోజు మీ అందరికి సింపుల్ ఇన్ బ్రీఫ్ చెప్తాను యోగా యొక్క ఇంపార్టెన్స్. యోగా మనం ఎందుకు చేయాలమ్మా? ఫిట్గా ఉండాలి. ఫిట్గా ఉండాలి. ఓకే, యోగా చేయడం వల్ల మనం స్ట్రాంగ్ అవుతాం. ఎలా? ఫిజికల్గా, మెంటల్గా, ఇంకా స్పిరిచువల్గా కూడా. ఓకే, దాని తర్వాత యూజువల్లీ నాకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి. నార్మల్గా మీరు నైట్ ఎప్పుడు పడుకుంటారు? 12 o'clock. 12 మీరు స్టూడెంట్సా ఇంకేమన్నారా? 12 ఏంటి 12 o'clock పడుకోవడం? అదొక టైమా? ఏం చేస్తూ ఉంటారు అంతవరకు? క్రికెట్ చూడండి, నేను పడుకోను సార్. నేను పబ్జి ఆడిందే పడుకోను సార్. బిగ్ బాస్ చూడండి, నిద్ర పట్టదు సార్. పబ్జి, బిగ్ బాస్ ఏంటిది? ప్రతిరోజా? అవును సార్. ఓ, వీళ్ళందరూ పూర్తిగా అడిక్ట్ అయిపోయినట్టు. కానీ సరైన ప్లేస్ వచ్చారు వీళ్ళ అడిక్షన్. ఓకే, నా నేను మీకు ఫస్ట్ సూర్య నమస్కారం ఎలా చేయాలో మీకు చూపిస్తాను. నన్ను చూస్తూ మీరు చేయండి, సరేనా? సరే సార్. ఓకే అమ్మ, అందరూ కొంచెం సెట్ అయిపోండి. ఒక చిన్న ప్రేయర్తో మొదలు పెడదాం, సరేనా? ఓకే, ఫస్ట్ ఎలా నిలబడాలో తెలియాలి మీకు. ఓకే, స్ట్రైట్గా నిలబడండి అందరూ. Both the heels together, toes a bit apart, hands along the body, back straight. Very good. ఇప్పుడు నమస్కారం ముద్ర ఎగ్జాక్ట్లీ బిట్వీన్ యువర్ చెస్ట్. వెరీ గుడ్, నైస్ అమ్మా. ఇప్పుడు ఫస్ట్ స్టెప్ అర్ధ చక్రాసన. స్ట్రెచ్ యువర్ హ్యాండ్స్. సెకండ్ స్టెప్ పాదహస్తాసన. థర్డ్ స్టెప్ అశ్వ సంచాలనాసన. Bend your back, look up. Fourth step dandasana. Fifth step shashankasana. Sixth step shashtanga namaskara. Seventh step bhujangasana. Eighth parvatasana. Ninth again shashankasana. 10th Ashwa Sanchalanasana. 11th Padahastasana. 12th Ardha Chakrasana. Come back to స్థితి. ఏంటి ఒక్కసారి సూర్య నమస్కారం చేయగానే మీ పరిస్థితి ఇదా? అంటే అస్సలు ఫిజికల్ యాక్టివిటీ చేయట్లేదు అన్నమాట. చాలా అన్హెల్దీ లైఫ్ మీరు లీడ్ చేస్తున్నారని అర్థమైంది నాకు. ఓకే, నేను దీనివల్ల అర్థమైంది ఏంటి అంటే మన యువత అస్సలు ఫిజికల్ ఫిట్నెస్ పైన కాన్సన్ట్రేట్ చేయట్లేదు. మీరు అందరూ కూడా ఇండోర్ గేమ్స్, వీడియో గేమ్స్ వీటికి మాత్రం అడిక్ట్ అయిపోయారు. 125 years బ్యాక్ స్వామి వివేకానంద చెప్పారు, బీ బోల్డ్, బీ స్ట్రాంగ్ అని. స్ట్రెంగ్త్ ఈజ్ లైఫ్, వీక్నెస్ ఈజ్ డెత్ అని అన్నారు. యువత ఎలా ఉండాలని కోరుకున్నారు? విత్
muscles of iron and nerves of steel. త్వరలోనే మీ అందరినీ అంత స్ట్రాంగ్ చేయడానికి ఇక్కడ ప్రయత్నిస్తాం. ఓకే, మీ అందరికీ యోగా చేయడం వల్ల మీ బాడీ పైన ఎంత కాన్సన్ట్రేషన్ వస్తుందో ఒక్కసారి ఒక్క ఆసన వేసి మీకు చూపిస్తాను. ఓకే, ఈ రోజుకి టైం అయింది కాబట్టి ఈ జస్ట్ ఇంట్రొడక్షన్తో నేను క్లోజ్ చేస్తాను. కానీ నెక్స్ట్ క్లాస్లో మరికొన్ని ఆసనాస్ ఇంకా ప్రాణాయామం మీకు నేర్పిస్తాను. ఓకేనా? నెక్స్ట్ క్లాస్ మీకు భగవద్గీత ఉంటుంది. అమ్మ కొంతసేపట్లోనే వచ్చింది కాబట్టి నాయిస్ చేయకుండా కూర్చోండి. ఓకే, జయ రామకృష్ణ. చేసేటప్పుడు నడుము పోతుంది. అవునరా బాడీ ఇరిగినాయి. అవునరా అవుతా తేజగాడిగా జయ రామకృష్ణ. జయ రామకృష్ణ. థ్యాంక్ యూ. రామకృష్ణ మఠంలో ఎలా విష్ చేయాలో మీరు నేర్చేసుకున్నారు. యోగాకి వచ్చినట్టున్నారు నేర్చుకోవడానికి. అవునమ్మా. ఇప్పుడు భగవద్గీత క్లాస్ నేర్చుకో. ఫస్ట్ 3 times ఓంకారం. ఈరోజు మొదటి శ్లోకం నేర్చుకోండి, పాడండి. రేపటి నుంచి భగవద్గీత నేర్చుకుంటారు. ఓం పార్థాయ ప్రతిబోధితాం ఓం ప్రాదాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం నారాయణేన స్వయం వ్యాసేన గ్రహీతాం పురాణమునినా మధ్యే మహాభారతం. యోగా క్లాస్ నుంచి వచ్చారు కదా, ఫస్ట్ సిట్ స్ట్రైట్. అసలు భగవద్గీత ఎందుకు నేర్చుకోవాలి? మామూలుగా మన వాడుక భాషలో, మామూలు ప్రపంచంలో, వ్యవహారికంలో ఏం చూస్తున్నాం? ఎక్కడ చనిపోతే అక్కడ భగవద్గీత పెడతారు, అంతే కదా? యాక్చువల్గా భగవద్గీత అన్నది చనిపోయినప్పుడు పెట్టకూడదు. అది బ్రతకడానికి ఉపయోగపడేది, బ్రతకడంలో వచ్చే సమస్యలను ఎదుర్కోవడానికి ఉపయోగించేది. నాటి మహాత్మా గాంధీ నుంచి నేటి అబ్దుల్ కలాం వరకు భగవద్గీతను చదివారు, ఆచరించారు, జీవితంలో ఉన్నత స్థాయికి వచ్చారు. ఎంతోమంది పాశ్చాత్య ప్రముఖులు కూడా భగవద్గీతను ఆచరించిన వారే, పారాయణం చేసిన వారే. భగవద్గీత ఒక ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, కృష్ణుడు దాన్ని చెప్పిన సమయం ఎలాంటిది, ఎవరికి చెప్పాడు, యుద్ధం చేయలేనని పిరికితనంతో పారిపోతున్న అర్జునుణ్ణి నిలబెట్టి యుద్ధం చేయించి యుద్ధంలో గెలిపించడానికి కారణమైనది భగవద్గీత. ఇప్పుడు చెప్పండి, భగవద్గీత అన్నది చావు మంటపాల్లో పెట్టేదా? కాదు. స్వామి రంగనాథానంద మహారాజ్ ఎప్పుడూ ఒక శ్లోకం చాలాసార్లు చెప్పారు. ఆయన 6వ అధ్యాయంలో 5వ శ్లోకం, ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానమవసాదయే ఆత్మైవ ఆత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మనః. దీని అర్థం ఏమిటంటే, మన చుట్టూ జీవితంలో పైకి రావడానికి ఎన్ని అవకాశాలున్నా అవి మనకు హెల్ప్ చేయడానికి ఉపయోగపడతాయే కానీ నిజంగా పైకి ఎదగడానికి మనల్ని మనమే ఉద్ధరించుకోవాలి. అంటే
మీరు నేర్చుకునే ప్రతి విషయాన్ని మీకు మీరే మీ లోపల అంతర్లీనంగా డెవలప్ చేసుకోవడానికి ఉపయోగించుకోవాలి. ఎందుకు ఉపయోగపడుతుంది? ఆయన ఈ శ్లోకాన్ని ఎందుకు చెప్పారంటే, ప్రతి ఇంట్లో ప్రతి తల్లిదండ్రులు 8వ సంవత్సరం పిల్లలకు వచ్చేసరికి ఈ శ్లోకం వాళ్ళకి రావాలి. ఎందుకంటే ఆ వయసులో వాళ్ళకి ఈర్ష, ద్వేషం, పోటీ ఇవన్నీ ఉంటాయి కాబట్టి అవన్నిటినీ ఆ వయసులోనే వాళ్ళు దాటుకుంటే జీవితంలో వచ్చే ప్రతి సమస్యని వాళ్ళు ఎదుర్కోగలరు. ఎలాగంటే మీరు కాలేజీలకు వెళ్ళినప్పుడు చెడు అలవాట్లకు లోనయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. అప్పుడు మీ మైండ్ని మీరు కంట్రోల్లో పెట్టుకొని చెడు అలవాట్లకు బానిస కాకుండా మీ చదువు మీద దృష్టిని కేంద్రీకరించడానికి. రెండవ దశ, మీరు జాబులు చేస్తారు కదా, చదువులు అయిపోయాక ఉద్యోగాల్లో స్థిరపడతారు. అక్కడ ఎంత ఒత్తిడి ఉంటుందో మీకు తెలుసు కదా. ఆ ఒత్తిడిని ప్రతి క్షణం తట్టుకోవడానికి మీ వృత్తిరీత్యా జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యను ధైర్యంగా ఎదుర్కొని విజయం సాధించడానికి ఉపయోగపడుతుంది. మూడవ దశలో అంటే మీరు పెద్దవాళ్ళై ముసలి వాళ్ళు అయిపోయాక ఇప్పుడు ఓల్డేజ్ హోమ్లో పడేస్తున్నారు కదా, ఆ ఓల్డేజ్ హోమ్ల వరకు వెళ్ళినప్పుడు వాళ్ళ మానసిక స్థితి, మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు, మమ్మల్ని చూసుకునే వాళ్ళు లేరు, ప్రేమ అభిమానం లేవు, ఇలాంటి బాధ అన్నది మానసికంగా పడకుండా మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోవడానికి, తర్వాత మీ పిల్లలకి నేర్పడానికి ఇవన్నీ ఉపయోగపడతాయి. స్వామి వివేకానంద దగ్గరికి కొంతమంది వచ్చారు, మాకు భగవద్గీత నేర్పండి అని. అప్పుడు ఆయన మాట అన్నారు, ఫస్ట్ గో అండ్ ప్లే ఫుట్బాల్, దెన్ కమ్ టు లెర్న్ భగవద్గీత. వై? ఆయనకి ఖచ్చితంగా తెలుసు, శారీరక దృఢత్వం ఉంటేనే మనసు కరెక్ట్గా పనిచేస్తుంది. అందుకని మీరు యోగాలో జాయిన్ అయ్యారు. దాన్ని నిత్యం మీరు పొద్దున 10ంటికి లేవకుండా 5 గంటలకు మీ ఫ్రెండ్ లాగే లేచి నేర్చుకుని యోగా సాధన చేయండి. దాంతోపాటు భగవద్గీతను చదవండి, గీత నేర్చుకోండి, మీ నుదుటి రాత మార్చుకోండి. తర్వాతి తరానికి మీరు మార్గదర్శకులు కావాలి. స్వామి వివేకానంద చెప్పిన ఆ మాటని మొన్నటి గురజాడ గారు కూడా చెప్పారు. తిండి కలిగితే కండ కలదోయ్, కండ కలవాడేను మనిషై, ఈసురోమని మనుషులుండగా దేశమే రీతి బాగుపడునై. ఎప్పుడు ఎవరు చెప్పినా చెప్పేది ఒకటే, భగవద్గీత అన్నది మానవ జీవితానికి ఒక గైడ్ లాంటిది. దాన్ని పక్కన పెట్టినంత కాలం మన జీవితాల్లో వెలుగు ఉండదు. స్వామి వివేకానంద మొత్తం భగవద్గీత సారాంశాన్ని 2 వాక్యాల్లో చెప్పారు, టు బీ గుడ్, టు డూ గుడ్. రేపటి నుంచి మీరు ఏం చేస్తారు? భగవద్గీత చదువుతాం. సమయానికి లేచి యోగా చేసి భగవద్గీతను ఆచరించండి. రేపటి నుంచి క్లాస్లో భగవద్గీత శ్లోకాలను రెగ్యులర్గా పారాయణ చేద్దాం. జై రామకృష్ణ. జై రామకృష్ణ.